నమః శివాయ. సో ఈరోజు మనము రీసెంట్గా వెళ్ళిన కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ ఒక ట్రిప్ గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియోని చేయబోతున్నాము. సో ఫస్ట్ వీడియోలో వచ్చేసి మనము చిక్కబల్లాపూర్లోని ఇషా టెంపుల్ గురించి మనము ఈ వీడియో వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మనము సెకండ్ పార్ట్లో నంది హిల్స్ అండ్ భోగ నందీశ్వర టెంపుల్ గురించి మీకు కవర్ చేస్తానన్నమాట సెకండ్ వీడియోలో. సో మొత్తం కూడా కంప్లీట్గా మనం వన్ డే ట్రిప్ మాత్రమే. ఇది వన్ డే ట్రిప్లో మనము చిక్కబల్లాపూర్లోని ఇషా టెంపుల్ కానీ అండ్ భోగ నందీశ్వర టెంపుల్ కానీ నంది హిల్స్ కానీ ఈ మూడు అనేది మనము కంప్లీట్ చేసుకోవచ్చు. ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది మీకు క్లియర్గా డీటెయిల్స్ ఎంత బడ్జెట్ అవుతుందని కూడా క్లియర్గా మీకు డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఈ వీడియోస్ చూస్తూ డీటెయిల్స్ కూడా చూసేసేయండి. సో మెయిన్ థింగ్ ఇంటర్సిటీ బస్ గురించి కూడా ఒక చిన్న స్నాప్ తీస్తాను ఈ వీడియోలో. చాలా వరకు మనకి చిక్కబల్లాపూర్లోని కొంచెం పాలిటిక్స్ టాపిక్స్ గురించి, కొంచెం మూవీస్ టాపిక్స్ గురించి, ఇలాంటి టాపిక్స్ గురించి కూడా మీకు చెప్తాను. కర్ణాటకలోని పాలిటిక్స్ కానీ మూవీస్ కానీ ఎలా ఉంటాయి ఏందనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి సో ఎండ్ ఆఫ్ వీడియో వరకు కంప్లీట్గా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ముందుగా మనం ఇంటర్సిటీ బస్ గురించి అయితే చెప్పుకోవాలి. బస్ అయితే చాలా తక్కువ ప్రైస్లో 630 రూపీస్లోనే మనకి అవైలబుల్లో ఉంది. అండ్ లోపల కూడా చాలా నీట్గా వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. అండ్ వెహికల్ కూడా డ్రైవింగ్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ ఆల్సో లోపల వాష్రూమ్ కూడా ఉంది, అది కూడా చాలా క్లీన్గా ఉంది. దాంతో కూడా మనకి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. జర్నీలో మనకి పోయేటప్పుడు బస్ డ్రైవర్ని మనకి నియర్ బైలో ఆపుకోవచ్చు అడిగి కూడా. సో నెక్స్ట్ ఇక్కడ దిగేసిన తర్వాత చిక్కబల్లాపూర్లో దిగి 1 కిలోమీటర్ బైపాస్లో దిగి 1 కిలోమీటర్ నేను చిక్కబల్లాపూర్లోని లోకల్ బస్ స్టాండ్కి వెళ్ళాను అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఇషా టెంపుల్కి వెళ్ళాలంటే 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీనికి 30 రూపీస్ మనకి టికెట్ అయ్యింది. సో వెళ్ళే దారిలో చూడండి ఎంత మంచి మనకి చెట్లతో అనేది ఉంది అనమాట. సో మనం ఎంటర్ అయ్యాము సన్నిధి, సద్గురు సన్నిధి అనమాట. సో ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఇప్పుడిప్పుడే అవుతుంది. మనకు స్టార్టింగ్ మాత్రమే ఒక పెద్ద ఒక రిసార్ట్ లాగా కనిపిస్తుంది. సో మొత్తం కూడా కొండల మధ్యలో మనకి ఇషా ఫౌండేషన్ స్టాచ్యూ అనేది నిర్మించారనమాట. మనకు ఇది ఆదియోగి అనేది మొదటి యోగి అని చెప్పేసి 112 ఫీట్తో ఒక శివుని విగ్రహం అనేది మనకు ఇక్కడ స్థాపించారు చిక్కబల్లాపూర్లోని. సో ఇది ఇనాగ్రేషన్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ 15th జనవరి 2023లో చేశారు. సో అప్పటి మన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయి అని చెప్పేసి ఆయన మనకి ఇతను ఓపెన్ చేశారనమాట. ఇది ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళగానే మనం ఎంట్రన్స్ ఫీ కూడా ఏముండదు, జీరో, మనకి ఫీ లేకుండా మనం లోపలికి అయితే ఎంటర్ అయినాము. సో ఎంటర్ అవ్వగానే మనకు స్ట్రైట్గా ఒక 112 అడుగుల శివుడు మనకి ఒక ప్రత్యక్షం అవుతాడనమాట, కనిపిస్తున్నాడు. అది కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీరు చూస్తున్నారు ఎంత మంచిగా కనిపిస్తుందో. సో మొత్తం కూడా కొండల మధ్యలో మళ్ళీ ఇటువైపు కూడా మనకి కొండలు ఉంటాయి. ఒక కొండల మధ్యలో మనకి శివుడు అనేది సో 112 అడుగుల విగ్రహం మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రత్యక్షంగా. సో చూస్తున్నారు మీరు అందరు కూడా మంచిగా బ్లాక్ కలర్తో మంచి వైట్ కలర్ బొట్టు, అక్కడ ఒక పెద్ద శివుడు మెడలో హారం, చందమామ, ఇవన్నీ కూడా ఎంత మంచిగా అనిపిస్తున్నాయంటే ఒక నిజంగా చూసిన ఒక 10 నిమిషాలు అలానే చూస్తుండిపోవాలి అనంత ఫీలింగ్ మనకి కలిగేలా మనకైతే శివుడు కనిపిస్తున్నాడు. ఇది ఇంకా కంప్లీట్ కాకముందే మనకి ఇంత కనిపిస్తుంది, ఇంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇంకా వితిన్ 1.5 year 2 yearsలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ మొత్తం అనేది ఈషా ఫౌండేషన్ అనేది నిర్మించబోతున్నారు. సో మళ్ళీ ఇంకా మొత్తం 1 year 2 years తర్వాత మనకి డెవలప్మెంట్ అయిన తర్వాత ఇంకెంత బాగుంటుందో. సో ఫస్ట్ నేను దూరం నుంచి చూసుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ స్నానం చేసుకొని వెళ్ళాలి. కాబట్టి మనం దర్శనం చేసుకోవడానికి దగ్గర నుండి దర్శనం చేసుకోవడానికి స్నానం చేయాలి. మేము ముందు మార్నింగ్ లేవగానే శివుని మాలలో ఉన్నాం కాబట్టి 100%గా స్నానం చేసే వెళ్ళాల్సి ఉంటుంది. సో అట్లా ఇప్పుడు స్నానం చేయడానికి ఎక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయా అని చెప్పేసి చూస్తున్నాను. ఇదే ఇటు సైడే మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది అనమాట మంచిగా టాయిలెట్స్ అని చెప్పేసి, అవి కూడా మంచిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే గంగా కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. సో మనకి టాయిలెట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఏంటంటే బాతింగ్కి అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ నార్మల్గా యూరినల్గా నార్మల్గా యూజ్ చేసుకోవడానికి అయితే సూపర్.
బాతింగ్ అయితే కొంచెం రిస్క్ చేయాల్సి ఉంటుంది మనం బాతింగ్ చేసేటప్పుడు. మిగతాదంతా ఓకే. మంచిగా మనకి చెట్లల్లో మంచి పక్కనే మనకి చూడండి ఆపోజిట్. సో మన ఇషా సద్గురు సన్నిధి స్టాచ్యూ ఆపోజిట్లోనే ఉందన్నమాట. వాష్రూమ్స్ కూడా మనకి ఇదంతా కూడా ఇంకా మొత్తం ఇప్పుడు డెవలప్ అవుతుంది. సో బట్టలు కూడా ఉతుక్కొని ఆరేసుకున్నాను. ఒక 10 minutes 15 minutes ఆరిన తర్వాత సో కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్దాం మనం ఇక్కడ నుంచి. అన్నీ కంప్లీట్ చేసుకొని దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. దేవుడి దర్శనం కోసం దగ్గర నుంచి చూడడానికి. చూస్తున్నారు కదా మీకు బసవ నందీశ్వరుడు ఎంత పెద్దగా ఎంత గంభీరంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడో. చాలా గంభీరంగా మనకి నంది కాలు కూడా ఒక కాలు లేపుకొని కూర్చున్నట్లు నిజంగా చాలా మంచిగా అయితే వీళ్ళు రూపొందించారు. సో ఇక్కడ మన శివుని యొక్క విగ్రహాన్ని వచ్చేసి మనకి అలాంగ్ విత్ 8 నవగ్రహాల టెంపుల్స్ కూడా, భైరవి టెంపుల్ కూడా ఇక్కడ యోగా ఇక్కడైతే మనకి టెంపుల్లో అమర్చారనమాట. సో 8 నవగ్రహాస్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు శివలింగం, అది స్టాచ్యూ ముందు పక్కన కింది భాగంలో ఉంటుంది. సో ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ నేను ఈరోజు జపం చేసుకోవడం జరిగింది. నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట లోపల నేను జపం చేసుకునే టైంలో. సో బసవనందిని ఎందుకో నాకు శివుడి అంటే ఓకే అది మనం చూస్తున్నాము, అలాగే బసవనంది కూడా నాకు చాలా 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 బాగా నచ్చేసింది అనమాట. చాలా మంచిగా రూపొందించారు, అగ్రెసివ్గా చేశారనమాట. నార్మల్గా కాకుండా అగ్రెసివ్గా మనకి వీళ్ళు బసవనందిని అయితే రూపొందించారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి వ్యూస్ చూడండి. సో ఇప్పుడు చిక్కబల్లాపూర్ నుంచి మీరు ఆవులపల్లి అనే ఒక ఊరికి విలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓన్లీ 30 రూపీస్ టికెట్తోన 7 kilometers దూరంలో మనకి స్టాచ్యూ ఇషా ఫౌండేషన్ స్టాచ్యూ అనేది రూపొందించారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనము స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి ఇంకొక 10 kilometers దూరంలో మనకు ఒక నందీశ్వరుని స్వామి టెంపుల్ కూడా ఉంది. సో అక్కడ కూడా ఇప్పుడు మనం వెళ్తున్నాము. సో మనకి ఇక్కడ ఇషా టెంపుల్ దగ్గర అయితే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏం టికెట్స్ కూడా లేవు. సో కింద గుడి కూడా ఉంది, లింగాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు, అక్కడ కూడా కూర్చోవచ్చు. సో మనకి ఎంతో విశాలమైన ప్లేస్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్ నుంచి చాలా 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 దగ్గర అనమాట. మనకి కోయంబత్తూరులో కూడా ఉంది, కానీ కోయంబత్తూరు అనేది మనకి చాలా లాంగ్ అవుతుంది అండ్ ఆల్సో కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది. కాబట్టి మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వేలో చిక్కబల్లాపూర్ ఇంకా మీరు బస్సులో వచ్చేటప్పుడు ఒకవేళ డ్రైవర్తో మాట్లాడుకొని ఒక 7 kilometers యువతలే దిగారంటే అక్కడ నుంచి మీకు 3 kilometers 4 kilometers బస్సు కూడా లభిస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడైతే మనం చిక్కబల్లాపూర్ ఆదియోగి ఇషా స్టాచ్యూ. సో నెక్స్ట్ ఇక్కడ తర్వాత మనము నందీశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సో అక్కడ ఒకసారి చూసుకొని అక్కడ నుంచి ఇంకోటి నంది హిల్స్ అనేది కూడా మనకి ఛాన్సెస్ ఉంది, ఒకసారి చూద్దాం. రైట్, ఒకసారి మనం మంచి వ్యూస్ చూసేసుకోండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్, సబ్స్క్రైబ్.